తిని ఆహారం కోసం కూడా ఏం చేయాలంట? స్తుతి చెల్లించాలట. ఎంతమంది తిండి లేక బాధపడుతున్నారండి? ఎంతమంది తిండి లేక ఇబ్బందులు పెడుతున్నారు? కొన్ని దేశాలు ఏమిటండి తినటానికి తిండి ఉండలేదట. చాలా దీనకరమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని దేశాల్లో. కానీ దేవుడి కుటుంబం బట్టి అలాంటి పరిస్థితి మన దగ్గర రానియకుండా దేవుడు ఏ పూటకు కావలసిన ఆహారాన్ని దేవుడు మన దగ్గర దయచేస్తున్నాడు. చప్పుడు కొట్టండి. ఏ రోజుకు కావలసిన ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, ఆకాశ పక్షులు చూడండి, అవి కోయవు, కోట్లలో కోర్చుకునవు, నేను వాటిని పోషిస్తున్నాను కదా, మిమ్మల్ని పోషించలేనా? కాబట్టి దేవుని గురించి మీరు చింతించవద్దు, దేవుని గురించి వెతకవద్దు, దేవుని గురించి బాధపడవద్దు. నీకు వస్త్రం కావాలని నీ దేవుడికి తెలుసు, నీకు ఆహారం కావాలని దేవుడికి తెలుసు, నీకేం కావాలో దేవుడికి తెలుసు. నేను ఒక ప్రార్థన చేసినప్పుడు మాట ఎత్తుకుంటాను చాలాసార్లు. అడవిలో సింహింపుల ఆకలి కొంటాయేమో కానీ తను నమ్ముకున్న వారికి ఏది, అడవిలో సింహపిల్లలు కొన్నిసార్లు ఆహారం దొరక బాధపడతాయేమో, ఆహారం దొరకక ఇబ్బంది పడతాయేమో, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి చెప్పండి ఏది కుదిరే ఉండదంట. హల్లెలూయా. నేను తప్పనిసరిగా ఈ మాట ఎత్తుకుంటాను ప్రార్థన చేసేటప్పుడు. ప్రభువా, అడవుల్లో సింహపుల ఆకలి కొంటాయి కానీ నమ్ముకున్న వారికి ఏది కుదువై ఉండదని చెప్పావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, దేవుడు వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. దేవుడు ఆహార విషయంలో ఏ లోటు చేయట్లేదు, ఆహార విషయంలో ఏ లోటు చేయట్లేదు. నేను చెప్పాలంటే నా దృష్టిలో అయితే లోకంలో అంటే అలాంటి ఆహారాలు తిన్నామో నేను. దేవుడు సాకుడుగా దేవుడు నమ్ముకున్నాను కాబట్టి మంచి మంచి ఖరీదైన ఆహారాలు తింటాను. హల్లెలూయా. అర్థమవుతున్నా? ఈ 4 రోజులు పూట ఇంట్లో, రెండో పూట ఎక్కడో దగ్గర. హల్లెలూయా. ఒకసారి 2 పూటలు కూడా. మొన్న అమ్మగారి నేను మీటింగ్కి వెళ్ళాను, నేను కాకుండా మొన్న అక్కడ తెమ్మాపురం ముత్యాలు బిర్యానీ అంటే ఎప్పుడు తెల్లలేదు. చికెన్ చిన్న చిన్నవి ఉన్నాయి, తెచ్చేసారు, ఇంత ముక్కలు వేసారు, చాలా బాగా చూశారు. హల్లెలూయా. తెల్లలేదు, వదిలేశాను కొంత, ఎంత ముక్కలు వేస్తాయి. నేను చూసి అనుకున్నాను, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు, ఎప్పుడూ తెలియని ఆహారాన్ని కూడా నువ్వు మాకు పెడుతున్నావు, రుచి చూసే ధన్యత ఇచ్చావు ప్రభువా అని దేవుడు స్తుతించాను. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఆహారం తినేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎంతమంది ప్రార్థన చేసుకునేటట్టు